చంద్రగిరి. అడవుల్లో ఎప్పటికీ క్రూర మృగాలు ఉండేవి కావు. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, జింకలు, కుందేళ్లు, ఉడతలు లాంటి సాత్విక జంతువులే అక్కడ నివసించేవి. వాటన్నీ ఎంతో స్నేహపూర్వకంగా, సంతోషంగా కలిసి జీవించేవి. ఒకరోజు కార్వేటి నగరం అడవుల నుండి ఒక కొత్త కోతి ఆ అడవిలో నివసించడానికి వచ్చింది. కోతి రాగానే దాన్ని చూసిన జింక పరుగున వనరాజైన గజరాజు దగ్గరికి వెళ్లి విషయం తెలిపింది. గజరాజు వెంటనే కాలువ గట్టుపై జంతువులన్నింటినీ సమావేశానికి పిలిచాడు. కోతికి సమాచారాన్ని ఉడుత ద్వారా పంపించాడు. అందరూ కలిసిన తరువాత కోతి గజరాజు ముందు చేతులు కట్టుకుని నిల్చుంది. అయితే అక్కడున్న ఇతర జంతువులంతా కోతిని కోపంగా చూస్తున్నాయి. మా అడవిలో కోతులకు చోటు లేదు, వెంటనే వెళ్ళిపో అంటూ గజరాజు ఆజ్ఞాపించాడు. కోతి వినయంగా స్పందించింది. గజరాజా, మీరు అనవసరంగా అనిపిస్తే నేనే వెళ్తాను. కానీ నాకొక సందేహం ఉంది, దయచేసి తీర్చగలరా? గజరాజు ఆ సందేహం ఏమిటో అడిగాడు. కోతి ప్రశ్నించింది. ఈ అడవిలో కోతులకు ప్రవేశం లేకపోవడానికి కారణం ఏమిటి? జింక చెప్పింది. కోతులు చెట్ల కొమ్మలను విరుస్తాయి. ఉడుత ఆకులు, పళ్ళు నాశనం చేస్తాయి. గుర్రం, కుందేళ్లు కోతి చేష్టలు రోత చేష్టలే అంటూ తిడుతూ మాట్లాడాయి. కోతి మనస్ఫూర్తిగా సమాధానమిచ్చింది. గజరాజా, ప్రతి జాతిలో మంచివారుంటారు, చెడ్డవారుంటారు. నేను మీ అడవిలో నియమాలకనుగుణంగా నడుస్తాను. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. అందరూ కోతిని వాదనలతో చుట్టుముట్టారు. గజరాజు ఆలోచనలో పడ్డాడు. అయితే అంతలోనే ఒక కుందేలు పిల్ల కాలుజారి కాలువలో పడిపోయింది. కాలువలో నీరు వేగంగా ప్రవహిస్తోంది. జంతువులన్నీ భయాందోళనతో చూస్తున్నాయి. ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. అయితే కోతి తడబడకుండా చెట్లపై గెంతుతూ కాలువ గట్టుకు చేరింది. ఒక వంగిన చెట్టుకొమ్మను ఆసరాగా తీసుకుని కుందేలు చెవులను పట్టుకుని బయటికి లాగింది. కుందేలు పిల్లను నేలపై పడుకోబెట్టి పొట్టను నొక్కి నీటిని కక్కించింది. రాళ్లతో నిప్పు పెట్టి తాపమిచ్చింది. చివరికి కుందేలు నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోతి చేసిన సాహసం చూసి జంతువులందరూ ఆశ్చర్యపోయారు. ఆప్యాయతగా చుట్టుముట్టారు. గజరాజు నిర్ణయం ప్రకటించాడు. ప్రతి జాతిలో మంచి చెడ్డవాళ్లుంటారు. ఈ కోతి నిజంగా మంచిదే. మన కుందేలు పిల్ల ప్రాణాలు కాపాడింది. ఇకపై ఇది కూడా మన అడవి కుటుంబ సభ్యురాలే. అంతటితో జంతువులన్నీ సంతోషించాయి. కోతి దగ్గరకు వచ్చి గత దుర్వినయానికి క్షమాపణలు చెప్పారు. అందరూ కలిసి ఆనందంగా జీవించారు.